వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టీమ్ కరెంట్లీ నిఫ్టీ అయితే మాత్రం 130 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. హౌఎవర్ యూఎస్ మార్కెట్స్ న్యూట్రల్గా క్లోజ్ అయినాయి. బట్ డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ మళ్ళీ నెగిటివ్ సైడ్ కరెక్షన్ అవుతున్నాయి. నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత కొన్ని మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ మనవి రిలీజ్ అయినాయి. అవి అయితే పాజిటివ్గానే ఉన్నాయి. ఏడిఎస్ చూస్తే ఇన్ఫోసిస్ 6% పెరిగింది, విప్రో 3% వరకు పెరిగింది. బట్ బ్యాంకింగ్ ఏడిఎస్ అయితే మాత్రం నెగిటివ్గా క్లోజ్ అయినాయి. హౌఎవర్ వారపరంగా అప్డేట్స్ అయితే మాత్రం సింప్లీ లైక్ ట్రంప్ ఎవ్రీడే చేసిన స్టేట్మెంట్సే. బట్ కాకపోతే ఇరాన్ ఈసారి కొంచెం అగ్రెసివ్ స్టేట్మెంట్స్ అని పోస్ట్ చేసింది. అందువల్ల క్రూడ్ ఎస్టర్డే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఎనదర్ 3% స్పైక్ అయింది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఒక 1% డ్రాప్ అయ్యి న్యూట్రల్గా ట్రేడ్ అవుతుంది. ఎఫ్ఐ డేటా, డిఐ డేటా, సేమ్ టైం వచ్చరికి గోల్డ్ అండ్ సిల్వర్, బిట్ కాయిన్ అప్డేట్స్, కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్, నిఫ్టీ ఎక్స్పైరీ సెటప్, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఇంకోటి లాస్ట్ 2 డేస్ నుంచి మనం ఒక లెవెల్ని స్ట్రాంగ్గా మాట్లాడుకుంటున్నాం. 23,800, 23,000. ఎస్టర్డే పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో కూడా మనకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి. సో ఇచ్చిన వ్యూలోని కొంచెం చేంజ్ అవుతున్నామని. 23,800 మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్న సపోర్ట్ లెవెల్. అండ్ ఆ లెవెల్ ఎప్పుడైతే మనకి ఫ్రైడే బ్రేక్ అయిపోయిందో ఆపోజిట్ సైడ్ నుంచి వెళ్తున్నప్పుడు అది రీటెస్ట్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. ఎస్టర్డే కూడా ఆల్మోస్ట్ 23,800ని రీటెస్ట్ చేసి డ్రాప్ అయింది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో 23,800 డౌన్ సైడ్ ఉంటే బీరిష్. బట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే పొజిషనల్గా బీరిష్, అంటే మోర్ బీరిష్. అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ సెల్ ఆఫ్ మీరు ఇక్కడ చూస్తే ఇలాంటి కైండ్ ఆఫ్ సెల్ ఆఫ్ అండ్ లేకపోతే ఇలా స్ట్రైట్ అవే సెల్ ఆఫ్ అనేది కనబడుతుంది. ఇది కానీ బ్రేక్ అవ్వలేదు అని అనుకోండి, మార్కెట్స్ మోస్ట్లీ ఇక్కడే రేంజ్ బౌండ్లో ఉంటుంది. ఈ రేంజ్లో కొంత అప్ సైడ్ స్పైక్ ఇచ్చి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఇట్లాంటి కైండ్ ఆఫ్ వ్యూని మనం ఎస్టర్డే షేర్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి గ్లోబల్ మార్కెట్స్లో ఏం జరిగిందో మాట్లాడుకొని ఆ తర్వాత ఈ సెటప్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. డౌ జోన్స్ అయితే మాత్రం లాస్ట్ నైట్ 46 పాయింట్స్ న్యూట్రల్గా క్లోజ్ అయింది. నాస్డాక్ ఏమో 114 పాయింట్స్ న్యూట్రల్గా ట్రేడ్ అయింది. క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం కరెంట్లీ 94.41, బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఏ 91.61 దగ్గర ట్రేడ్ అవుతుంది. 0.6% బోత్ సైడ్ డిక్లైన్ కనపడుతుంది. కానీ నిన్న ఒకనొక స్టేజ్లో 96, 97 కూడా వెళ్ళింది బ్రెంట్ ఆయిల్. ఈవెన్ క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఏ కూడా అలానే స్పైక్ అయింది. క్రూడ్ ప్రైస్ సడన్గా స్పైక్ అవడానికి కారణం ఏంటంటే ఎస్టర్డే వచ్చిన మేజర్ అప్డేట్సే. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇరాన్ వాళ్ళు ఇస్తున్న అప్డేట్. ఎవరైతే అంటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్‌లో యూఎస్‌కి, ఇరాన్‌కి ఎవరైతే యాజ్ ఆఫ్ నౌ నెగోషియేట్ చేస్తున్నారో, నెగోషియేట్ చేసే పర్సన్ అయితే మాత్రం ఆల్మోస్ట్ టాక్స్ చేయొద్దు అని చెప్పి ఇరాన్ వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళకైతే మాత్రం అడ్రస్ చేసినట్టు అప్డేట్ ఉంది. దానికి కారణం ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు అగ్రెసివ్‌గా లెబనాన్ మీద అటాక్ చేస్తున్నారు. ఇదే గాని అటాక్స్ కంటిన్యూ చేస్తే మాత్రం యూఎస్‌తో మేమైతే మాత్రం నెగోషియేషన్స్ చేయము అండ్ మేబీ మా యొక్క అటాక్స్‌ని మళ్ళీ రెజ్యూమ్ చేస్తాము. ఆల్రెడీ మేము కువైట్ మీద అటాక్స్ చేశాము. ఇప్పుడు ఫర్దర్‌గా అటాక్స్ అయితే మాత్రం మేబీ చూసే ప్రాబబిలిటీస్ ఉంటుందని చెప్పి ఇరాన్ సైడ్ నుంచి అప్డేట్స్ వచ్చినాయి. కానీ మార్కెట్స్లో కొంత రికవరీ రావడానికి కారణం ఏంటంటే ఈవెన్ డౌ జోన్స్, నాస్డాక్ కూడా పాజిటివ్గా క్లోజ్ అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ట్రంప్ అయితే మాత్రం ఇరాన్తో టాక్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. నెగోషియేషన్స్ ఇంకా జరుగుతున్నాయి. ఎండ్ అవ్వడానికి టైం పట్టొచ్చు కానీ నెగోషియేషన్స్ కంప్లీట్గా స్టాప్ అవ్వలేదు. అఫీషియల్గా నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అని చెప్పి ట్రంప్ అయితే మాత్రం స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీనివల్ల మార్కెట్ మీద మళ్ళీ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం పెరిగినాయి. తర్వాత ఈరోజు మళ్ళీ అప్డేట్ ఉన్న దాని ప్రకారంగా అయితే మాత్రం హెజ్బుల్లా అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం అటాక్స్ చేసుకోవడానికి హాల్ట్ చేసుకునేటట్టు ఇజ్రాయెల్కి, హెజ్బుల్లాకి మధ్య అయితే మాత్రం డిస్కషన్స్ జరిగినాయని చెప్తున్నారు. కానీ ఇజ్రాయెల్ యొక్క ప్రెసిడెంట్ అయి ఉన్న నేతన్యూ గారు అయితే మాత్రం అటాక్స్ని కంటిన్యూ చేయడానికి అవకాశాలు ఉంటాయని వాళ్ళ సైడ్ నుంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆన్ ద అదర్ సైడ్ ఇప్పుడు నేను మళ్ళీ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయన్న దాని గురించి చూసుకుంటే యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం ఎటువంటి పీస్ డీల్ గురించి అప్డేట్ అయితే రాలేదు. కరెంట్లీ అవి అలానే కంటిన్యూ అవుతునేటట్టు ఉన్నాయి. ఎక్కడ కూడా అటాక్ స్టాప్ చేస్తున్నాం, సీజ్ ఫైర్ డిస్కషన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇట్లాంటి స్టేట్మెంట్స్ కూడా రాలేదు. అంటే గ్లోబల్ మార్కెట్స్లో అన్సర్టెనిటీస్ అలానే ఉన్నాయి. ఎక్కడ ఏది కూడా సాల్వ్ అవ్వలేదు అని దాని అర్థం. బట్ యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే ఎస్టర్డే నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. 0.4, 0.68, 0.45 నెగిటివ్గా క్లోజ్ అయినాయి. కానీ నాస్డాక్ పాజిటివ్గా క్లోజ్ అవడానికి రీజన్ ఫ్యూ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ అయితే మాత్రం సపోర్ట్ చేయడంతో నాస్డాక్ హయ్యర్ సైడ్ క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ మార్కెట్ 1.8% నెగిటివ్ సైడ్ డిక్లైన్ అయితే మాత్రం జరుగుతుంది. నౌ ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే డౌ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే కరెంట్లీ డౌ ఫ్యూచర్స్ 250 పాయింట్స్ నెగిటివ్, నాస్డాక్ ఫ్యూచర్స్ 240 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. మీ అందరికీ తెలుసు అక్కడ యూఎస్ మార్కెట్స్ న్యూట్రల్లో క్లోజ్ అయినాయి. ఇక్కడ ఫ్యూచర్స్ హెవీగా
నెగెటివ్ సైడ్ ట్రేడ్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఫ్యూచర్స్ హెవీగా నెగెటివ్ సైడ్ ట్రేడ్ అవుతున్నాయో అది ఇమ్మీడియట్‌గా గిఫ్ట్ నిఫ్టీకి ట్రిగ్గర్ చేస్తది. కరెంట్‌లీ గిఫ్ట్ నిఫ్టీ 23,243 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ 50 యెస్టర్‌డే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ మీరు చూస్తే 23,382. ఇన్‌ఫాక్ట్ ఫ్యూచర్స్‌లో చూసుకుంటే మాత్రం 23,400 ప్లస్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 150 పాయింట్స్ ప్లస్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. కానీ ఏడీఆర్స్ ఎప్పుడైనా ఇలా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపించినప్పుడు ఏడీఆర్ కన్ఫర్మేషన్ కూడా వెళ్ళండి. ఏడీఆర్స్ పరంగా చూసుకుంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 0.76% నెగెటివ్, ఐసీఐసీఐ బ్యాంక్ 1.8% నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది. అంటే నిన్న బ్యాంకింగ్ స్టాక్స్ కూడా నెగెటివ్‌లోనే క్లోజ్ అయినాయి. మేజర్‌గా చూస్తే బ్యాంకింగ్ స్టాక్స్ నెగెటివ్‌లో ఉన్నాయి. ఐటీ స్టాక్స్ మాత్రం పాజిటివ్‌గా ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ ఈవెన్ యెస్టర్‌డే నాస్డాక్ కూడా పాజిటివ్‌గానే క్లోజ్ అయింది. అది కొంచెం మన ఐటీ స్టాక్స్‌కి బూస్టప్ అయింది. అందుకే ఇన్ఫోసిస్ 6%, విప్రో 3% క్లోజ్ అయింది. కానీ ఐటీ స్టాక్స్ యొక్క వెయిటేజ్ అనేది కేవలం 7-9%. నిఫ్టీలో 7-9% మాత్రమే సపోర్ట్ చేసి 60-70% వెయిటేజ్ అనేది నెగిటివ్ సైడ్ రావడానికి ట్రై చేస్తే మాత్రం మోస్ట్లీ అది మార్కెట్ని డ్రాగ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల నిఫ్టీ మేబీ డ్రాగ్ అవుతుందని అనుకుంటున్నా. ఒక పక్క గ్లోబల్ మార్కెట్స్లో ప్రెజర్ కనిపించడం, ఆన్ ద అదర్ సైడ్ క్రూడ్ మళ్ళీ స్పైక్ అవుతుండడం, ఇండియన్ రూపీ మళ్ళీ 95 అబోవ్కి వెళ్ళిపోయింది. 95.16. స్లోగా ఇండియన్ రూపీ కూడా వీక్ అవ్వడం మార్కెట్స్ని డ్రాగ్ చేస్తున్నాయి నెగిటివ్ సైడ్ అని నేనైతే అనుకుంటున్నా. కానీ యెస్టర్డే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన మ్యాక్రో ఎకానమిక్ అప్డేట్స్లో మన ఇండియాకు ఒక పాజిటివ్ అప్డేటే వచ్చింది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా లాస్ట్ టైం 4.1% అయితే ఎస్టిమేషన్ 3.5 నుంచి 3.9 ఉంటే 4.9% వచ్చింది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ డేటా కూడా లాస్ట్ టైం 4.3 ఉంటే ఎక్స్పెక్టేషన్ 3.7 ఉంటే నెంబర్ 6.2 వచ్చింది. ఈ రెండు కూడా ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్స్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పాజిటివ్‌గానే తీసుకోవచ్చు. బట్ కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ గ్లోబల్ పరంగా సెంటిమెంట్స్ నెగిటివ్‌గా ఉండడం, వార్ పరంగా ఎస్కలేషన్స్ రైజ్ అవుతూ ఉండడం, క్రూడ్ స్పైక్ అవ్వడం, రూపీ వీక్ అవ్వడంతో మన గిఫ్ట్ నిఫ్టీని కంప్లీట్‌గా మ్యాక్రో ఎకానమిక్ డేటా పాయింట్స్ ఇగ్నోర్ చేసి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మేబీ డ్రాగ్ చేస్తున్నాయని నేనైతే అనుకుంటున్నా. నౌ ఎఫ్ఐ డేటా, డిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే యెస్టర్డే ఎఫ్ఐ 3,911 క్రోర్స్ మార్కెట్లో సెల్ చేస్తే డిఐ 5,100 క్రోర్స్ మార్కెట్లో బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్ఎండ్ఓలో బిల్ చేసిన పొజిషన్స్ ప్రకారంగా చూసుకుంటే వాళ్ళు బిల్ చేసిన పొజిషన్స్లో అయితే మాత్రం ఎఫ్ఐఐ నెగిటివ్ సైడ్ పొజిషన్స్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎఫ్ఐ స్ట్రాంగ్ బీరిష్ 2,23,000 పొజిషన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 80% పైన పొజిషన్స్ అయితే మాత్రం వాళ్ళు క్యారీ చేస్తున్నారు. ఇండెక్స్ ఆప్షన్ సైడ్ స్ట్రాంగ్ బేరిష్ సైడ్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ యెస్టర్డే ప్రొప్రైటరీ ట్రేడర్స్ కూడా నెగిటివ్ సైడ్ టర్న్ అయ్యి ఉన్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఐఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఇద్దరు నెగిటివ్ సైడ్ ఉంటే మార్కెట్లోని కొంచెం మీరు జాగ్రత్తగా అనాలిసిస్ చేయాలి. ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ నేను మీకు చెప్తాను చూడండి. లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్, ఇది ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్, మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. ఇద్దరు పొజిషన్స్ నెగిటివ్ సైడే ఉన్నాయి కదా, మరి గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు లాస్లో ఉంటారు కదా, అప్పుడు ఏమవుతుందంటే ఎనీ గ్యాప్ అప్ ఎఫ్ఐఐ అండ్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ ప్యూర్ నెగిటివ్ సైడ్ ఉంటే మాత్రం ఎనీ గ్యాప్ అప్ విల్ టేక్ వన్ రౌండ్ ఆఫ్ సెల్ ఆఫ్. ఓకే, నా ఎనీథింగ్ ఫ్లాట్ ఓపెనింగ్ అయింది అని అనుకోండి, లెట్స్ ఏ ఫ్లాట్ ఓపెనింగ్, గ్లోబల్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి, ఎఫ్ఐఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్ నెగిటివ్ సైడ్ పొజిషన్స్ పెట్టుకున్నారనుకోండి, స్టార్టింగ్ 1 మినిట్‌లో బిగ్ స్పైక్ వచ్చి పైకెళ్ళిపోతది. నౌ ఎఫ్ఐఐ అండ్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఇద్దరు నెగెటివ్ సైడ్ ఉంటే మార్కెట్స్ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయినాయి అనుకోండి, దే ఆర్ ఇన్ వెరీ గుడ్ ప్రాఫిట్. అప్పుడు అక్కడ ఏదైనా సపోర్ట్ లెవెల్ ఉందనుకోండి, దెన్ దే విల్ బుక్ ద ప్రాఫిట్. అప్పుడు ఏం జరుగుద్ది, కొంచెం మార్కెట్ పైకెళ్తుంటది. సెంటిమెంట్స్ గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్స్ నెగెటివ్‌గా ఉన్నాయనుకోండి, పైకెళ్తునేటప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేస్తారు కదా, మళ్ళీ ఫ్రెష్ పొజిషన్స్ షార్ట్ సైడ్ తీసుకొని మార్కెట్‌ని మళ్ళీ నెగెటివ్ సైడ్ ట్రిగ్గర్ చేస్తారు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఈరోజు మార్కెట్ చూస్తే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఎక్కడ ఓపెన్ అవుతుంది, 140-150 పాయింట్స్. మనం రీసెంట్గా ఒక స్వింగ్లో ఏం మాట్లాడుకున్నాం, 23,260. ఎనీథింగ్ ఈ 260 బిలో కానీ మార్కెట్ సస్టైన్ అయితే మోర్ ఫాల్ చూడడానికి ఛాన్స్ ఉంటుందని మాట్లాడుకున్నాం. 260 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, దీని బిలో కానీ ఉంటే మాత్రం ఎక్కువ ఫాల్ చూస్తామని. ఒకవేళ కానీ దీని బిలో మార్కెట్ కానీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే 23,260 బిలో కానీ మార్కెట్ కానీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే మాత్రం మేబీ మార్కెట్లో వచ్చేసరికి ఫస్ట్ 1 అవర్ మనం చూడాలి. ఫస్ట్ 1 అవర్ ఈ సపోర్ట్ లెవెల్ అబోవ్ కానీ రికవరీ అవ్వుతూ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ కూడా బ్రేక్ చేసింది అనుకోండి, రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుందని అర్థం. అంటే ఇంట్రాడేలో రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుందని అర్థం. ఒకవేళ కానీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి లిటిల్ బిట్ రికవరీ అవుతూ
మళ్ళీ బీరిష్ మొమెంటం మనకు కనపడుతుందనుకోండి, మళ్ళీ ఫాల్ డే ఓపెనింగ్ ప్రైస్ వరకు చూస్తాం. అది కూడా బ్రేక్ అయితే నెగెటివ్ సైడే వస్తది. పొజిషనల్‌గా 23,800 లెవెల్ అప్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు బుల్లిష్ సైడ్ ఉండడానికి ప్రయత్నించొద్దు. అయితే ఈ లెవెల్ బ్రేక్ అయితే మోర్ ఫాల్ చూస్తాం. ఈ లెవెల్ గాని బ్రేక్ అవ్వకపోతే మాత్రం కన్సాలిడేషనే చూస్తాం. ఎక్స్‌పైరీ ఎలా ఉండే ఛాన్స్ ఉంది. డే మొత్తం కూడాన ఈరోజు కంటిన్యూస్ ఫాల్ అవుతూ 23,000కి మూవ్ అయిపోయిందనుకోండి. అంటే 400 పాయింట్లు నిఫ్టీ పడిపోయింది అని అనుకోండి. మేబీ ఆఫ్టర్ 2 షార్ట్ కవరింగ్ మొమెంటం చూడడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఎందుకంటే స్ట్రెయిట్ అవే 3 డేస్ నుంచి 24,000 నుంచి 23,000 అంటే 1000 పాయింట్స్ ఫాల్. 3 డేస్‌లో 1000 పాయింట్స్ ఫాల్ అనేది చాలా ఎక్కువ. సో, వీ హావ్ టు బీ కాషియస్. సో, దిస్ ఈస్ ద నిఫ్టీ. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ. సో, వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ కూడాను ఆల్మోస్ట్ బ్రేక్ ఆర్ మేక్ లెవెల్ దగ్గరే ఉంది. సెన్సెక్స్ గాని ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి 74,125 లెవెల్ బిలో గాని సస్టైన్ అయితే మాత్రం స్లోగా సెన్సెక్స్‌లో ఫాల్ చూడొచ్చు. చూస్తే ఈ లెవెల్ బిలోనే సెన్సెక్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో, 73,500 సంథింగ్ అక్కడ 73,500 దగ్గర ఓపెన్ అయినా గానీ దీని అబోవ్ సస్టైన్ అయితే ఓకే. లేకపోతే మాత్రం బేరిష్ సైడే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే మాత్రం 52,784 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. లుక్స్ లైక్ మార్కెట్ అయితే మాత్రం గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎనీథింగ్ ఒకవేళ గాని బ్యాంక్ నిఫ్టీ 52,784 స్ట్రెయిట్ అవే 1 అవర్‌లోనే ఇది బ్రేక్ అయిపోయిందనుకోండి. ఐయామ్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ ఎనీ బేరిష్ బికాజ్ మేజర్ మూవ్ అంతా ఫస్ట్ 1 అవర్‌లో అయిపోయింది కాబట్టి మోస్ట్‌లీ కొంత షార్ట్ కవరింగ్ అయ్యి మళ్ళీ ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. డైరెక్ట్ స్ట్రెయిట్ అవే ఫాల్ అయిపోతే మాత్రం అంత ఫాస్ట్‌గా అయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ 24,900 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. దాని బిలో గాని హోల్డ్ అయితే మాత్రం మేబీ ఫిన్ నిఫ్టీ ఫాల్ రావడానికి ఛాన్సెసే ఉంటాయి. బిట్‌కాయిన్‌లో క్రూషియల్ సపోర్ట్ లెవెల్ బిలో ఆల్రెడీ వచ్చేసింది. విచ్ ఈస్ ఇన్ 72,000 అండ్ మీరు ఇక్కడ క్లియర్‌గా చూస్తే 70,000 దగ్గర కరెంట్‌లీ ట్రేడ్ అవుతుంది. ఇట్లా స్ట్రెయిట్ అవే ఫాలో అవ్వడం అనేది ఒక పక్క ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఏదైతే స్ట్రెయిట్ అవే ఫాల్ వస్తుందో మేబీ ఫర్దర్‌గా ఫాల్ ఒకవేళ గాని బిట్‌కాయిన్ రావాలి అనంటే ఫస్ట్ ఫాల్ 68,000 నెక్స్ట్ ఫాల్ 65 కానీ రీటెస్ట్ చేసి ఫాల్ అయితే మాత్రం ఈ స్ట్రెయిట్ అవే ఫాల్ చూడొచ్చు. రీటెస్ట్ చేయకుండా ఇలాగనే గాని ఫాల్ అయిపోతే ఇక్కడెక్కడో మధ్యలో నుంచి బిట్‌కాయిన్ రివర్స్ అయిపోయే ఛాన్స్ ఉంటది. బిట్‌కాయిన్ ఒకవేళ గాని ఆపర్చునిటీగా తీసుకుంటాను. ఎందుకంటే 82,000 నుంచి 70,000 స్ట్రెయిట్ అవే 12,000 పాయింట్స్ డిక్లైన్ అయింది. దీన్ని నేను ఆపర్చునిటీగా తీసుకుంటాను అని అనుకుంటే ఇప్పుడు కొంచెం 68,000 దగ్గర వెళ్ళిన తర్వాత కొంచెం 65,000 దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం అట్లా కొంచెం మీరు ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర యావరేజ్ చేసుకున్నా కూడా బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ 4,500 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. దాని బిలో ఆల్రెడీ సస్టైన్ అయింది. కరెంట్‌లీ 4,480 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ ఓకే. ఇదంతా కూడా ఒక జోన్. సో, ఈ జోన్ నుంచి బయటకొస్తే మేబీ గోల్డ్‌లో 4,352 వరకు చూస్తాం. క్రూడ్ మళ్ళీ స్పైక్ అవుతుంది కాబట్టి గోల్డ్‌లో మళ్ళీ కూడా వీక్‌నెస్ కనబడతదని అనుకుంటున్నా. మళ్ళీ వార్ ఎస్కలేషన్స్ రైజ్ అవుతున్నాయి కాబట్టి ఈ వార్ ఎస్కలేషన్స్ ఇలానే రైజ్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్‌లో అండర్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం మనం చూడొచ్చు. ఇవి మేజర్‌గా అప్డేట్స్. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. అది క్లిక్ చేసి గాని మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాత్రం మా సైడ్ నుంచి 24/7 మీకైతే మాత్రం డెల్టా పరంగా ఏదున్నా సపోర్ట్ మీకుంటుంది. అండ్ సేమ్ టైమ్ ఇందులో ఓపెన్ చేసి మీకున్న బెనిఫిట్ లెవరేజ్ ఉంటుంది. ఎక్స్‌పైరీ ఉండదు. 24/7 మీరు ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. నౌ ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా మనం కాలిక్యులేట్ చేసుకుంటే స్టాక్స్ పరంగా అయితే మాత్రం కొన్ని మంత్లీ బిజినెస్ అప్డేట్స్ వచ్చినాయి. ఎన్ఎండీసీ ఐరన్ ఓర్ ప్రొడక్షన్ ఇయర్ ఆన్ ఇయర్‌లో అయితే మాత్రం ఆల్మోస్ట్ 25% పెరిగింది. సేల్స్ మాత్రం కేవలం ఒక 8% డిక్లైన్ అయినట్టు చూపెడుతున్నారు. అది ఫోకస్ చేయండి. మారుతి సుజుకి బిజినెస్ అప్డేట్స్ వచ్చారు. టోటల్ ప్రొడక్షన్ 17% పెరిగితే పాసెంజర్ వెహికల్స్ యొక్క నెంబర్స్ అయితే మాత్రం 16.9% పెరిగింది. ఫోర్స్ మోటార్స్ నెంబర్స్ డబుల్ డిజిట్‌తో డిక్లైన్ అయితే మాత్రం వచ్చింది. ఇది మేబీ ఫోర్స్ మోటార్స్‌ని డ్రాప్ చూపించే ఛాన్స్ అయితే మాత్రం అంటే నెగెటివ్ సైడ్ ట్రిగ్గర్ చేసే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. సో, దిస్ ఇస్ అనదర్ వన్. ఆన్ ద అదర్ సైడ్ విప్రో కంపెనీ వాళ్ళైతే మాత్రం యాగ్ని గ్లోబల్ అనే కంపెనీ మీద 20% స్టేక్‌ని అడిషనల్‌గా తీసుకున్నారు. లాస్ట్ టైమ్ కొంత తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తీసుకున్నారు. ఇది కొంచెం విప్రోకి పాజిటివ్‌గా మనమైతే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇవి మేజర్‌గా ఉన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్. అండ్ ఇంకేవి కూడా బ్యాంక్ నిఫ్టీని ట్రిగ్గర్ చేసే అన్ని స్టాక్స్ అయితే మాత్రం లేవు. సో, జస్ట్ అదర్ న్యూస్ అప్డేట్సే ఉన్నాయి. సో, ఐ హోప్ క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కవర్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా.
ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.